అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం మొలకెత్తింది. అకాల వర్షాలతో రైతుల వరి ధాన్యం తడిసిపోయింది. వరుసగా వర్షాలు పడడంతో రైతుల కోలుకోలేని దెబ్బ పడింది. భారీ నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు వేడుకున్నారు. భారీ వర్షం రావడంతో పంట కొట్టుకుపోయిందని చెప్పారు. ప్రభుత్వం సకాలంలో మొక్కజొన్న కొనుగోలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇవాళకి 4 రోజులు ఆయా సిటీలు తీసుకొని ఒక్కరన్నా ఎత్తలేరు. నాత్ర గివులాడంగా 5-6 సంచులు ఎత్తిండ్రు, ఇంకా బంద్ చేసిండ్రు. ఇవాడికి 25 రోజులు ఆయన మేము తిరగబట్టి 2 సార్లు నాణ్య 6 వచ్చినాం, మళ్ళీ ఎత్తినాం, మళ్ళీ నాంతున్నాయి, ఎత్తలేరు. మొక్కలు పోసినాం 15 రోజులు అవుతుంది, కాంట కాలేదు. ఇంకా మరి మొన్న నాంతే 6 పోసుకున్నాం, మళ్ళీ ఈ రోజు పడ్డాయి. 3వ కిత్త అవుతుంది వాన రావట్కి. దానికి జోకలేదు. నిన్న జోకుతారంటే నిన్న 3 కాంటలు పెట్టి అక్కడక్కడనే జోకారు. రా అంటే రాలేదు.